రాజ్ కావ్య కోసం అని చెప్పి కాఫీ పెట్టడానికి వంటగదిలోకి ఎవరికీ తెలియకుండా చీర కప్పుకొని మరీ వస్తూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా ప్రకాష్ వచ్చి, "ఏంటి ఈ కొత్త క్యాండిడేట్ ఎవరు? నా కోసమే ఎవరో వచ్చినట్లుగా ఉన్నారు. వెనక నుండి చూస్తే నా లవర్ శైలజ లాగే కనిపిస్తుంది. ఒక్కసారి వెళ్లి చూద్దాం" అని చెప్పేసైతే అనుకుంటూ వెనక నుండి రాజ్‌నైతే చాలా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఎవరు నన్ను ఇంత గట్టిగా హగ్ చేసుకున్నారు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ మాత్రం, "ఏంటి శైలజ, నన్ను కలుద్దామని, నన్ను చూడాలని ఇన్ని రోజులకి నీకు అనిపించిందా? నా కోసం ఇలా వచ్చావా? ఒక్కసారి నాకు ముద్దు పెడతావా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు బాబాయ్? అయినా నేను ఇప్పుడు దొరికిపోతే ఏం జరుగుతుందో ఏంటో" అని చెప్పేసైతే అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. "ఏంటి శైలజ, ఏమీ మాట్లాడవేంటి? ఒక్క ముద్దు పెట్టొచ్చు కదా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న రాజైతే, "అవేమీ ఇప్పుడు కుదరదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అలా ఎలా కుదరకుండా ఉంటుంది? ఒక్క ముద్దు పెట్టు ప్లీజ్" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మి, "మా ఆయన ఇందాకలని వంటగదిలోకి వెళ్ళాడు. ఇంకా రాలేదేంటి" అని చెప్పేసైతే అనుకుంటూ వంటగదిలోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన ఎవరినో హగ్ చేసుకోవటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజునైతే ముద్దు పెట్టు, ముద్దు పెట్టు అని ఇబ్బంది పెట్టటంతో ఒక్కసారిగా రాజు ముందుకు తిరుగుతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న ప్రకాష్ అయితే, "ఏంటి నువ్వా? ఇలా ఉన్నావేంట్రా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి కూడా, "ఏంట్రా నువ్వు చీర కట్టుకొని వచ్చావు? ఇలా వంటగదిలోకి ఎందుకు వచ్చావు అసలా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజుకి ఏం చెప్పాలో తెలియక, "నా గురించి పక్కన పెట్టు పిన్ని. ముందు చూడు బాబాయ్ ఎవరో శైలజ అని నన్ను ఎంత గట్టిగా హగ్ చేసుకున్నాడో, ఆ సంగతి ఏంటో ముందు పని పట్టు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే చాలా కోపంగా వాళ్ళ ఆయన వైపు చూసి, "అవునండి, మీరు కూడా ఏంటి వెనక నుండి అంత గట్టిగా హగ్ చేసుకున్నారు? నేను కాదని మీకు తెలుసు కూడా ఎందుకు అంత గట్టిగా ఇచ్చేశారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రకాష్ అయితే, "ఏంట్రా నన్ను ఇలా బుక్ చేసేసావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "అదేంటో సరిగ్గా కనుక్కో పిన్ని" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళిద్దరికి గొడవ పెట్టి బయటికి